హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శ్యామల ఎంఎస్. ఈరోజు అయితే ఎగ్ కర్రీ వండుతున్నాను ఫ్రెండ్స్. ఎగ్స్ అయితే మంచిగా కడుక్కొని అయితే వాటర్లో ఉప్పేసి నేనైతే ఎగ్స్ ఉడకబెట్టుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఎగ్స్ కర్రీకి సంబంధించినవి ఆనియన్స్, టమాటో, మిర్చి, కొత్తిమీర అయితే తీసుకున్నానండి, రెడీగా పెట్టుకున్నాను. నెక్స్ట్ అయితే వాటర్ తీసుకుని వాటర్లో అయితే మిర్చి, టమాటో అంత మంచిగా ఫ్రెష్గా కడుక్కుంటున్నాను అండి. ఆనియన్స్ కూడా కట్ చేసి నీట్గా కడుక్కుంటున్నాను. సో కంప్లీట్ అయిందండి కట్ చేయడం అయితే. టమాటో, ఆనియన్, మిర్చి, కొత్తిమీర అయితే మొత్తం మంచిగా నీట్గా కడుక్కొని కట్ చేసుకున్నాను. ఎగ్స్ అయితే ఉడికినాయండి. మన ఉడికిన ఎట్లా తెలియాలంటే పగిలినట్టు ఏర్పడుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత మంచిగా ఉడికినాయో, మంచిగా ఏర్పడుతుంది పగిలినట్టు. సో ఎగ్స్ అయితే పక్క పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కర్రీ స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఆయిల్ పోసుకున్నాను. కర్రీకి తగినంత ఆయిల్, ఆయిల్ వేడైనాక ఆనియన్స్ వేసుకున్నాను. నెక్స్ట్ మిర్చి, కొంచెం పసుపు వేసుకున్నాను. మంచిగా కలుపుకోవాలి. పసుపు వేసుకున్నాక మాడిపోకుండా కలుపుకున్న తర్వాత అల్లం పేస్ట్ అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అల్లంలో కొన్ని వాటర్ వేసుకోవాలి. ఎందుకు అంటే అది మొత్తం మాడిపోకుండా ఉంటుంది. వాటర్ వేసుకుని మంచిగా కలుపుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత టమాటో వేసుకోవాలి. నేను టమాటోలోనే ఎప్పుడు కానీ సాల్ట్ వేసుకుంటాను ఫ్రెండ్స్. కొద్దిగా సరిపడా సాల్ట్. మంచిగా కలుపుకున్న వెంటనే కొద్దిసేపు అయ్యేదాకా మూత పెట్టుకోవాలి. ఒక 5 minutes అట్లా, ఎందుకంటే టమాటా మొత్తం ఉడికిపోవాలి కాబట్టి. సో ఇప్పుడైతే టమాటా అయితే దగ్గరికి ఉడికిపోయిందండి. దానికి సరిపడా కారపొడి, కర్రీకి సరిపడా కారపొడి తీసుకున్నాను. నేను సాల్ట్ ముందే వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు వేసుకోవట్లేదు. సో ఒక 1 minute అయితే కారంతో ఉడికించుకోవాలి. ఉడికిన వెంటనే నేనైతే ఒక 1 glass వాటర్ తీసుకున్నాను. ఎందుకంటే కొద్దిగా గ్రేవీగా ఉండాలి కాబట్టి. చూడండి ఫ్రెండ్స్, ఎంత మంచిగా ఉందో గ్రేవీగా. ఎందుకంటే ఫ్రై ఎక్కువ తినడం కంటే గ్రేవీగా తినడం మంచిది ఆరోగ్యానికి. సో ఒక 5 minutes మూత పెట్టుకొని, అంతలోగా నేను ఎగ్స్ అయితే ఉడికిన ఎగ్స్ పొట్టు తీసుకున్నాను. తర్వాత చాకుతో ఇట్లా కాట్లు వేసాను. ఎందుకంటే మనం గ్రేవీలో ఎగ్స్ వేసినాక గ్రేవీ అనేది ఎగ్కి పడుతుంది కాబట్టి లోపల నీళ్ళం అనేది టేస్ట్ వస్తుంది కాబట్టి ఆ కార్డ్స్ అనేది పెట్టుకోవాలి. అన్నీ ఎగ్స్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నేనైతే ఇంట్లో మేము ఇద్దరమే కాబట్టి సో అట్లా 5 ఉంటే 5 ఎగ్స్ వేసాను. కర్రీకి తగినంత మసాలా వేసుకున్నాను. మంచిగా ఉడుకుతుంది ఫ్రెండ్స్ కర్రీ అయితే, ఎందుకంటే గ్రేవీగా ఉండాలి కాబట్టి గ్రేవీ చేస్తున్నాను. ఎగ్ కర్రీ కొద్దిసేపు 2 minutes ఉంచిన తర్వాత నెక్స్ట్ అయితే కొత్తిమీర వేస్తున్నానండి. చూడండి, కొత్తిమీర వేసుకుంటున్నాను. చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. నా సెల్ కొద్దిగా క్లారిటీ లేదండి, అందుకే మీకు డల్ కనిపించవచ్చు, కానీ రియల్గా అయితే మంచిగా కనబడుతుంది ఫ్రెండ్స్. ఇంకో 10 minutes అయితే కర్రీని అయితే మనం ఉడికించుకోవాలి. ఎందుకు అంటే వాటర్ ఉంది కాబట్టి. సో దగ్గరికి గ్రేవీ అయ్యేదాకా ఉండనివ్వాలి.
దగ్గరైతే కర్రీ అయిపోతుంది ఒక 10 మినిట్స్లో. కొద్దిసేపు మూత పెట్టుకోవాలి. సో మూత తీసాక చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఎగ్ అయితే మంచిగా బాయిల్ అయిపోయింది కర్రీలో కూడా. అందులో నీళ్ళనికి అయితే ఎగ్ అనే సూప్ అని అందులోకి పోతుంది కాబట్టి ఎగ్ నీళ్ళం అనేది టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. నేనైతే ఇలాగే చేస్తాను కర్రీ. మరి మీరు ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా కర్రీ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.